డెన్మార్క్ హెడ్ అమెరికాకి వాషింగ్టన్ కి స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. మేము ఇన్నాళ్ళు అమెరికాని నేటోలో పార్ట్ కింద వి లుక్డ్ అపాన్ అమెరికా వాల్యూస్ ని ఎథిక్స్ ని మేము అనుసరించాము. వి లుక్డ్ అపాన్ యాజ్ ఏ లీడర్. కానీ ఇప్పుడు మీరే డెన్మార్క్ దగ్గరకు వచ్చి, అదే గ్రీన్లాండ్, డెన్మార్క్ కింగ్డమ్ పార్ట్ కదా, గ్రీన్లాండ్ వచ్చి ఆక్యుపై చేస్తామంటే మేము ఖాళీగా కూర్చోము అని ఆవిడ ఎప్పుడైతే చెప్పారో EU మొత్తము సపోర్ట్ వచ్చింది. డెన్మార్క్ అనేది ఒక మాది ఒక సార్వభౌమ సావరైన్ కంట్రీ, మా నేషన్ ని మీరు వచ్చి డిస్ట్రాయ్ చేస్తాను లేకపోతే ఆక్యుపై చేస్తారంటే మేము ఖాళీగా కూర్చోము అని చెప్తే స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. మీరు కనుక వచ్చారంటే మేము ఫస్ట్ కాలుస్తాం, తర్వాతే మాట్లాడటానికి రాము. మీరు సెపరేట్ ఎన్వాయ్ పెట్టారని మాకు తెలుసు. దే విల్ గో టు ద ఎక్స్టెంట్ దే వాంట్, బట్ వీ విల్ ఆల్సో రెస్పాండ్ అకార్డింగ్లీ అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్. బట్ ట్రంప్ అయితే ఆగేవాడు కాదు, వచ్చి ఆక్రమించి పర్వతాడని ఆయన అయితే అనుకుంటున్నాను. బట్ వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్. EU నుంచి, నేటో నుంచి కూడా బయటకు వచ్చేయడానికి అమెరికా ఉంది. అలాగే 15 డిఫరెంట్ సచ్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. ట్రంప్ నాకు ఇంటర్నేషనల్ లాతో సంబంధం లేదు, నేను చెప్పిందే వేదం, నేనే రాజు నేనే మంత్రి అనే పద్ధతిలో వెళ్తున్నాడు. అది మంచిగా లేకపోతే తన పతనానికైనా చూసుకోవాలి.